వేల మంది అవుతాడు. బలహీనమైనటువంటి వాడు బలమైన జనం అవుతాడు. ఎవ్వరు అని మనం చూస్తే దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో, ఎవరైతే మరి దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళను దేవుడు ఆశీర్వదించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒంటరిగా ఉన్నటువంటి వాడు ఏం చెయ్యాలి అంటే కృంగిపోకూడదు. దేవుని వైపు చూస్తే దేవుడు ఆశీర్వదించగలిగినటువంటి దేవుడుగా ఉంటాడని వాక్యాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు గొర్రెలున్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుటకైనను స్థలము లేదు అని చెప్పినటువంటి దేవుడు గ్రంథంలో రాయబడింది. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విందాం దేవుని బిడ్డలారా. ఆయన మరి జన్మనిచ్చినటువంటి తల్లి, ఆయనతో ఉన్నటువంటి శిష్యులు, ఆయన మరి బంధువులైనటువంటి వారు, ఆయన వెంట తిరిగినటువంటి వారు అందరూ ఒకసారి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి మనందరి కొరకు మరి 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవుడు, రక్తం కార్చి ప్రాణం ఇచ్చి విమోచన దయచేసినటువంటి దేవుడు అనేక మంది జనంగా ఆయన బిడ్డలుగా ఆయన ఒంటరిగా ఉండి ఆ సిలువలో రక్తం కార్చి ఆ సిలువ రక్తం ద్వారా మనలను కన్నటువంటి దేవుడు అనేక కోట్ల ప్రజలయ్యారు. అందుకని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. ఇప్పుడు క్రైస్తవులు అనబడినటువంటి వారు వేల మంది, కోట్ల మంది, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 100 కోట్ల జనంగా ప్రభు అయిన క్రీస్తు రక్తం ద్వారా తమ పాపాలు కడుక్కుని శుద్ధి చేయబడి దేవుని పిల్లలయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఒంటరి అయినటువంటి వాడు ఏమవుతాడని ఉందంటే 1000 మంది అవుతాడు. అంతేకాదు బలహీనమైనటువంటి వాడు బలమైన జనమవుతాడు. స్తోత్రం చెప్పండి. పొలం బలహీనమా, డబ్బులు బలహీనమా, లేకపోతే మరి శారీరకంగా బలహీనమా, ఏ బలహీనత అయినా నీ బలహీనతలన్నీ యేసు మీద వేయి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిస్తానని చెప్పినటువంటి గొప్ప దేవుడిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉంటే నిన్ను బలమైన జనంగా చేయగలడు. అంతేకాదు నీవు ఒంటరిగా ఉంటే నిన్ను 1000 మందిగా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరిగా సేవ ప్రారంభిస్తే వాళ్ళని ఏం చేస్తాడు? 1000 మందిగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. 100 మంది సేవకులు మన పరిచర్యలో కూడా కొద్ది మందిగా ప్రారంభించినప్పుడు వారిలో 1000 మందిని దేవుని బిడ్డలుగా దేవుని నామం పేరట మరి తల్లిగా తండ్రిగా ఉండటానికి
దేవుడు కృప చూపినటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. చప్పట్లు కూడా దేవుడి నామమున హల్లెలూయా. వినండి, అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే మరి మార్తలాగా లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మార్త ఏమందంటే, మార్త విస్తారమైన పని పెట్టుకుని తొందరపడి ఆయన ఎదురుకు వచ్చినప్పుడు, నే ప్రభువా ఒంటరిగా పని చేస్తున్నాను. ఏమంటా ఉంది? ఒంటరిగా పని చేస్తున్నానని అంటా ఉంది. అయితే నేను ఒంటరి అని అనుకుంటా ఉంది. అక్కడ ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, అంతేకాదు సిస్టర్ గారు మార్త కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి పనాలు చేశారు. విస్తారమైన పని పెట్టుకుంది. విస్తారమైన పని పెట్టుకుని టెన్షన్ పడతా ఉంది. ప్రభువా నేను ఒంటరిగా పని చేస్తున్నాను అని చెబితే ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల విషయంలో తొందరపడతా ఉన్నావు, అవసరమైంది ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని చేపట్టెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఒంటరివాడు అనుకున్నావేమో, నువ్వు ఒంటరిదాన్ని అనుకున్నావేమో. అవసరమైంది ఏంటో నువ్వు తెలుసుకుంటే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించగలరు. చప్పట్లు కూడా దేవుని నామమున హల్లెలూయా. ప్రభు దగ్గరికి రాళ్ళబెట్టి కొట్టుకుంటూ ఒక ఆమెను తీసుకొస్తారు. ఆమె వ్యభిచారమందు పట్టబడింది. వ్యభిచారమందు పట్టబడి ఆమెను పట్టుకుని వందల మంది రాళ్ళబెట్టి కొట్టి తరుముతూ, పద